బాపట్ల జిల్లా చీరాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. పండ్ల దుకాణాలలో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి కాల్షియం కార్బైడ్ వాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉండటంతో అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. అన్ని పండ్ల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు తరలించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్. ఎవరాళ్ళు కలర్ వేసాను చీరాల ఫ్రూట్ మార్కెట్లో మనం ఫ్రూట్స్ చెక్కింగ్ కోసం వచ్చాము. మన సమ్మర్ వచ్చేసరికి మామిడికాయలు అనేవి చాలా వరకు దిగుబడి పడుతున్నాయి. సో ఈ సీజన్ వచ్చేసరికి కాల్షియం కార్బైడ్ అనేది వాడకం జరుగుతుంది. సో ఇప్పుడైతే కాల్షియం కార్బైడ్ అయితే మ్యాక్సిమం మనకి స్టేట్లో మొత్తం తగ్గించేశారు. ఎక్కడ అది దాని ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి కాల్షియం కార్బైడ్ బదులు ఎన్రైప్ అని, గోల్డ్ రైప్ అని, FSSAI అప్రూవ్డ్ శాషెట్స్ వస్తున్నాయి. సో ఎథిలిన్ ఉంటుంది దాంట్లో. సో అది న్యాచురల్గా ఈ పళ్ళు అనేది పక్వానికి చేస్తుంది. సో బట్ స్టిల్ ఇప్పటికీ కార్బైడ్ అనేది ఉంది అని మనకి మీడియా మిత్రుల ద్వారా, వేరే కస్టమర్స్ ద్వారా కూడా మనకి సమాచారం వచ్చింది. దాని మేరకు మాకు మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అయిన వేణుగోపాలరావు గారు ఆదేశాల మేరకు ఇవాళ మనం చీరాల ఫ్రూట్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. సో అలాగే ప్రతి శాంపుల్ అనేది టెస్ట్ చేసాం, మనం చెక్ చేసాం. మనం మ్యాంగోస్ కానీ, బనానా, దానిమ్మ, పపాయ, జాంకాయ కానీ, యాపిల్స్ ప్రతిదీ చెక్ చేసాము. మరి చెక్ చేసిన తర్వాత మనం శాంపుల్స్ అనేది సేకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 2 మామిడికాయ శాంపుళ్ళు, 1 యాపిల్, తర్వాత అరటిపళ్ళు, దానిమ్మ అనే శాంపుల్ 5 శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ అన్నీ తీసి హైదరాబాద్ ల్యాబ్కి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మనకి అక్కడ అనాలిసిస్ జరిగి